మా సాతానుగాడు ఉట్టినే పెట్టడమ్మా. నువ్వే పొయ్యి చూపించుంటావు, నువ్వే నిప్పు చూపించుంటావు, నువ్వే పొలాలు చూపించుంటావు, నువ్వే నీడు, అందుకని ఎసరెట్టాడు. ఎసరంటే వీళ్ళకి తెలియదులే, మన పెద్దవాళ్ళకి తెలిసే. ఉట్టినే పెడతాడు. అపవాదికి చోటివ్వకండి. దేవుడు చుట్టూరు కంచేస్తాను నేనంటే, చుట్టూరు కంచేస్తానంటే కంచెని పాడు చేస్తే అపవాది రాడా? మరి దుష్టుని జయించాలి. మనం నిరంతరం రక్షణ మనం కలిగి ఉండే, నిరంతరం నీతిని మనం పెంపొందించుకొని, నిరంతరం సత్యాన్ని అనుసరిస్తాం, నిరంతరం వాక్యం అనే కత్తితో, విశ్వాసం అనే డాలుతో రెడీనెస్, స్వార్థ సంబంధించిన రెడీనెస్. ప్రభు నీ మాట వింటా చెప్పు, నేను వెళ్తా చెప్పు, నేను అలా ఉంటా చెప్పు నాకు అని దేవుని దగ్గర నిరంతరం స్వార్థ విషయమైన షూ వేసుకున్న వాళ్ళు ఉన్నారు యవనస్తులు. యవనస్తులు అందుకని ఇంకొక పదం అన్నాడు అక్కడ కింద, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. లోపల ఉండాలి వాక్యం, ఎక్కడ కాదు. చాలామంది తలగడి తిండికి పెట్టవే, తలగడి తిండికి పెట్టు డీజీలు ఉంటుంది. బైబిల్ సొసైటీ కొత్త తయారు చేశారు. అంటే చర్చిల్లో చదవటానికి, ఇలా చదవటానికి, అంత దూరం నుండి చదవటానికి అన్నిటి కేజీలు. అది కనుక గుండెకాయల మీద పెట్టారు అనుకోండి, పక్కడైతే బైబిల్తో దిష్టి తెరుపుతుంది. బైబిల్తో ఇంకా నయ్యి భయం వేసింది నాకు. దిష్టి తీసిందని విసిరేస్తారు కదా, బైబిల్ ఏమైనా విసిరేస్తామో స్తోత్రం నేను విసరలేదు. బైబిల్ దిష్టి తీయటం ఇంకా. రోమపత్రిక 10:8 రోమపత్రిక 10:8 అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్ద ఉండాలి, నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అది యవనస్తులు. ఏ స్టేజ్లో ఉన్నామా? వాక్యం నీ దగ్గర ఉండాలి. వెరీ గుడ్. అందరి దగ్గర బైబిల్ నేను అడగనున్నా, కనపడిపోకూడదు. హృదయంలో సరుకు లోపలికి వెళ్ళాలి. కనుక యవనస్తులు, అప్పుడు యవనస్తులు. ఇది సెకండ్ స్టేజ్. ఇంకా పిల్లల్లో ఉన్నారా లేక యవనస్తులు ఉన్నారా? అక్కడ చూడండి, హెబ్రీ పత్రికలో యవనస్తులు అంటే అక్కడేం చెప్పాడు. యవనస్తులు అంటే వయస్సు వచ్చిన వారు. అంటే ఈ చిన్నపిల్లల తత్వం నుండి ప్రతిరోజు బైబిల్ చదువుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, ఏదో ఒక డైలీ బ్రెడ్, ఏదో స్టడీ బుక్, ఒక స్టడీ బైబిల్స్ అని ఉంటాయి అన్నమాట, లేకపోతే కామెంటరీలు అని ఉంటాయి అన్నమాట. తెలియకపోతే ఇదిగో పరంజ్యోతి అన్న ఇలాంటి వాళ్ళని అడిగితే ఆయన దగ్గర చాలా గ్రంథాలు ఉంటాయి. ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఇస్తారు. మీరు కొత్త వాళ్ళకి వెళ్ళండి, తప్పనిసరిగా ఏదో ఒక బుక్ ఇస్తాడు ఆయన, తప్పనిసరిగా. అన్నయ్య గారండి నేను చదవాలని అనుకుంటున్నానంటే కామెంటరీ ఇస్తాడు. ఆ కామెంటరీ ఎలా ఉంటుందంటే, ఈ వచనం దాని అర్థం ఏంటి, ఈ వచనం ఏ సందర్భంలో అయితే, ఈ వచనం వెనకాల హిస్టరీ ఏంటి, అలా రాసి ఉంటాయి. 1450 రూపాయలు ఉంటుంది కొత్త నిబంధన. అయితే పాత నిబంధన 1750 రూపాయలు. జీవితాంతం అంత స్టడీ చేయొచ్చు, తెలుగులో వచ్చేసింది అనమాట. సో అలాంటి మీరు నోట్ చేసుకోండి, బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ నోట్ చేసుకోండి. ఎవరు పుస్తకాలు బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ, ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అది నెట్లో కొట్టండి. కొంచెం 1750 కంటే ఎక్కువ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి చెప్తే 1750కే పంపుతారు. దాన్ని పక్కన పెట్టుకోండి, చక్కగా ధ్యానం చేయండి, ఎదుగుతారు, బలం పొందుతారు. పక్కలేదు, ఇంట్లో లేదు. ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోండి ప్రతిరోజు ఇంట్లో ఫ్యామిలీ. మేము చాలా గర్వంగా చెప్తున్నదంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది ఫ్యామిలీ ప్రేయర్. ప్రతిరోజు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేయాలి. ఇప్పటికీ కూడా భార్యాభర్తలు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. నేను ఒకళ్ళ ఊరు వెళ్తే నేను ఆ పిల్లలతో ఆమె ఫ్యామిలీ ప్రేయర్. మా ఫ్యామిలీ ప్రేయర్లో బైబిల్ చాలాసార్లు అయ్యింది వరుసగా. ప్రకటన గ్రంథం ఈ 26 సంవత్సరాల వైవాహిక జీవితంలో. సో ఇది చాలా ఆశీర్వాదకరం. భార్యాభర్తలు కలిసి ఉండటానికి, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయడానికి, భార్యాభర్తలు అనేది వాళ్ళ ప్రపంచాలు లేకుండా ఉండడానికి, అండర్స్టాండింగ్ కోసం చాలా కుటుంబ ప్రార్థన. అందుకని అంటున్నాను అన్నమాట, నా అనుభవంలోనే చెప్తున్నాను నేను. కనుక ఇక్కడ అంటాడు, వయసు వచ్చిన వాళ్ళు అభ్యాసము చేత, అభ్యాసం చేసుకోవాలి అన్నాడు. మీరు ప్రతిరోజు లేకటం అలవాటు చేసుకోవాలి, పొద్దున్నే బైబిల్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఫీడ్ చక్కగా ఫీడ్ అవుతుంది, చక్కగా స్టార్ట్ విత్ గాడ్, ఫీల్డ్ విత్ గాడ్, ఎండ్ విత్ గాడ్. దేవునితో ప్రారంభించు, దేవునితో నింపబడు, దేవునితో ముగించాలి. అది యవనస్తులండి. యవనస్తులారా వాక్యం మీలో ఉంది. యవనస్తులారా మీరు దృష్టిని జయించారు. వయసు వచ్చిన వాళ్ళారా మీకు అభ్యాసం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పానుగా, పొద్దున్న లేచి బైబిల్ చదవటం, లేదా ఫస్ట్ బైబిల్ ప్రాధాన్యత ఇవ్వటం, ప్రార్థన చేసేసుకోవటం, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అలవాటు పడ్డారు అనుకో, ఇది మీకు మంచి ఫలితం. ఈ పక్కనే చదవండి, హెబ్రీ పత్రిక 12:11. ప్రస్తుతమందు సమస్త శిక్ష మీకు దుఃఖకరంగానే కనబడును,
సంతోషకరంగా అది కనపడదు. దాని యందు మీకు అభ్యాసం కలిగిన వారికి అలా ప్రార్థన చేయడం అభ్యాసం, బైబిల్ చదవడం అభ్యాసం, అలాగే సహవాసాలకు మీరు అలవాటు పడటం నేర్చుకుంటే నీతి అనే సమాధానకరమైన ఫలం ఇచ్చిన ఆమేన్. అంటే మన చేతులు, మన కళ్ళు, మన కాళ్ళు నీతికి సాధనాలుగా వాడబడాలి. అది యవనస్తులు. సో మనమంతా యవనస్తులు అన్నమాట. నీతికి సాధనాలుగా మన శరీరాలు ఉపయోగపడాలి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మేము పిల్లల కోసం పాటలు రాస్తూ ఉంటాం. చిన్నపిల్లల పరిచయం ఇప్పటికీ చేస్తుంటాను. అది దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంతో దాన్ని ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా సెలవులన్నీ పిల్లల క్యాంపుల్లోనే ఉంటాయి. సో ఈ సంవత్సరం రాసిన పాటల్లో ఒక పాట, అది ఎలా ఉందో చూడండి, ఒక చిన్ని పాట పిల్లల కోసం. నా కన్నులు రెండు నీ కోసం వాక్యం చదవాలని, చెవులు రెండు నీ కోసం నీ మాటే వినాలి. నా కన్నులు రెండు నీ కోసం వాక్యం చదవాలని, చెవులు రెండు నీ కోసం నీ మాటే వినాలని. నా చేతులు రెండు నీ కోసం నీ సేవే చెయ్యాలని, నా చేతులు రెండు నీ కోసం నీ సేవే చెయ్యాలని. నా కాళ్ళు రెండు నీ కోసం నీతోనే నడవాలని, నా కాళ్ళు రెండు నీ కోసం నీతోనే నడవాలని. జీసస్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ, జీసస్ I love you, Jesus, I love you. నా చిన్ని నోటిలోన నీ పాటే ఉండాలని, నా చిన్ని నోటిలోన నీ పాటే ఉండాలని, నా చిన్ని హృదయములోన నీవే ఉండాలని, నా చిన్ని హృదయములోన నీవే ఉండాలని. జీసస్ I love you Lord. నా కళ్ళు నీకోసం, నా చేతులు నీకోసం, నా చెవులు నీకోసం, నా పాదాలు నీకోసం మనం చెప్పగలగాలి. ఆమేన్. మీరు సహవాసంలో ఉన్నారా? రెండు ఉంటే మీ స్టేటస్ ఏంటి, మీ స్టేజ్ ఏంటి? మూడోది, ఒకవేళ మీ స్టేజ్ ఏదో చిన్నపిల్లలారా లేకపోతే యవనస్తులు ఒక తండ్రులైతే మీరు నీతిని ఇతరులకు చూపిస్తున్నారా? నీతిని ప్రజలు చూడగలగాల. నీతి అంటే ఏంటి అక్కడ చెప్పాడు అనమాట. ఆయన పవిత్రుడు అన్నట్టు మనం కూడా పవిత్రుడు. పిల్లరా, ఇదిగో కయ్యనులా ఉండకండి. కయ్యను ఒక దుష్టుడి సంబంధం. తన సహోదరుని ఎందుకు చంపేసేటప్పుడున్నాడు? వాడి క్రియలు చదువుతాం చూడండి, 11, 12 మనం కయ్యను వంటి వారు ఎండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి కలవండి. ఆడు మంచోడు, ఆయన దేవుడు ఇష్టపడ్డాడు, వీడు వారలేకపోయాడు. ఈ లక్షణాలు ఉన్నాయి మీలో. పనులు చేయడం నేర్చుకోండి, ఎత్తపనులు చూసి ఆడవకండి. నీతి అంటే సరిగ్గా నడవడం, రైట్యూస్నెస్, రైట్ పాత్. ఆయన పవిత్రుడు, మనం పవిత్రం ఉండాలి. ఆయన నీతిమంతుడు, మనం నీతిమంతులుగా ఉండాలి. ఆయన త్రోవలో పరిశుద్ధమైంది, మనం కూడా పరిశుద్ధమై ఉండాలి. ఆయన సహవాసంలో ఉన్నారా? రెండవది, ఏ వయసులో ఉన్నారు? మూడవది, మీరు నీతిని ప్రదర్శిస్తున్నారా? లోపల పెట్టినందుకు నీతిని చూపించడానికి. నీతి లేనివాడు కోతి కంటే పాడు. నీతి లేనివాడంట కోతి కంటే పాడంట. ఎందుకని కోతితో పోల్చారు? కోతికి స్థిరం, అటు కాసేపు ఇటు కాసేపు, లోకంలో కాసేపు. సీజనల్ క్రైస్తవం కుదరదలాగా. సింహం కొన్నాళ్ళు గడ్డి తిని కొన్నాళ్ళు మాంసం తిందాం. సావనైనా సొత్తదు కానీ గడ్డి తినదు సింహం. దేవుని పిల్లలు నీతి కలిగిన వారు. పక్కడు పెట్టి ఏడవడం ఎందుకు? అన్ని చెప్పేయడం ఎందుకు? హెవీలు ఏం చేశాడు? చాలాసార్లు నీతి మాలిన పనులు మన జీవితాల్లో. అందుకని అంటాడు అన్నమాట. కనుక మీరు ఎవడైనా సరే మీరు నిజంగా వెలిగింపబడి ఉంటే, నిజంగా మీరు ఎదుగుతుంటే అనేక మందిని సహవాసంలో పెంచుకోండి. అలా పెంచుకోకపోతే నరహంతకుడైన కయ్యనికి మీకు తేడా ఏముంది?
కనుక మీ క్రియలు ఎలా కనపడాలో చెప్తున్నాడు అక్కడ. చూడండి మన క్రియలు ఎలా ఉండాలి. 18 చిన్నపిల్లలాగా మాటతోనూ నాలుకతోనూ కాదు, క్రియతోనూ సత్యముతోనూ ఉండాలి. అది అందుచేత మీ క్రియలు మాటలేనా లేకపోతే సత్యం ఉందా? మీ క్రియలు నాలుగుందా, నాలుగుతో చెప్తున్నారా లేకపోతే క్రియలు ఉన్నాయా? అనేకమేనా లేకపోతే ప్రాక్టికల్ లైఫ్ ఉందా? ounce ఆఫ్ ప్రాక్టీస్ బెటర్ దాన్ gallons ఆఫ్ థియరీ. చెంచాడు ఆచరణ మన జీవితాల్లో ఉన్నారు. ఒక ఆయన బట్టతలకు మందు అని తెగ అమ్ముతున్నాడంట. బట్టతలకు మందు తెక్కునేస్తున్నారంట. ఆడవాళ్ళకి బట్టతల రాదు అని కృప. దానికి ఆడవాళ్ళకి బట్టతలు వస్తే ఆ బొమ్మలు కూడా చూడలేము మనం. అందుకు ఒకసారి ఆలోచించండి ఎంత కృప అది. దానికి సంబంధించిన జీవితంగా అంటే క్రోమోజోమ్ మీద నిలవదు. అందుచేత ఆడవాళ్ళకి రాట్ల. నిజంగా రాకపోతే ఇదంతా ఎలాగుండి చివరే వస్తుంటే జడకి చాలా భయంకరంగా ఉండేది. ప్రభు ఎంత ఎప్పుడు స్థుతులు చేయించాలి. అందరూ వచ్చి చితక్కునేస్తున్నారండి. చితకు లాస్ట్ బాటిల్ ఒక ముసలాయన వచ్చి కొనుక్కునే లోపల గాలి వచ్చి అమ్మేవాటి టోపీలు వేసిపోయిందంట. ఆడికి పడుతున్నారా వెంటనే పెద్ద ఆయన సీసా పెట్టి నెత్తి మీద కొట్టి జేబులో ఉన్న డబ్బులన్నీ బయట లాగి అందరికి పనిచేశారు. సీసాలు ఎందుకు కొట్టేయండిరా. ఎందుకని అటు బట్ట తనక మందును అమ్ముతున్నాడు కానీ అది నీకు పని చేయదా ఈ మందు? నువ్వు ముందు రాసుకొని ఇంత క్రితం నాకు పట్టదల ఇప్పుడు మొలిసింది. ఇప్పుడు అంతే కదా, మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 దాకా ఏంటవి మధ్యప్రదేశ్లో పెట్టింది కనుక దాన్ని వాడండి అని వెంటనే పక్కన చూపిస్తున్నాడుగా. ఇలా నడిస్తే, ఇలా ఉరికితే, ఇలా పొట్టక రాస్తే, ఇలా ఇలా ఊపి మన బెల్ట్లాగా పెట్టుకుంటే వెంటనే ఫైన్ అని ఒకళ్ళకి చెప్తూ ఉంటారు. నేను కాకినాడ నాకు ఇంత క్రితం చాలా ప్రాబ్లం అయ్యేది. వెంటనే ఎత్తుకునేద్దాం మనం. మామూలు కొనం ఆడికి వచ్చిందో రాదో తర్వాత విషయం. ఎక్కడుండదు ఒకటే. అమలాపురం నుండి మరి అమృతరావు గారి లాగా ఇప్పుడే కొన్నారు. ఇంకా 42 ఉన్నాయి అని చెప్తుంటే అయిపోతాయేమోనండి. ప్రాక్టికల్ ఉన్న అసలు మీ జీవితంగా చెప్పుకుంటున్నామంట, నాలుకలు పనిచేస్తున్నాయంట, క్రియలు లేవంట. అంటే మీ ప్రేమ లోకానికి తెలియాలి. సత్క్రియ లేదు మీలో, సత్క్రియలు లేదు. తీతు పత్రికలో రాస్తూ చాలా కఠినంగా చెప్పాడు అనమాట. క్రియలు ఉండాలని, క్రియాత్మకంగా కనబడాలి మీరు ఎదిగినట్టు. ఎలా తెలుస్తుంది? పరీక్ష పెట్టాలి దేవుడు. పరీక్ష పెడితే తెలిసిపోద్ది. రే నువ్వు సరుకు తీసుకురా మొత్తాన్ని ఇవి డబ్బులు అని అనాలా. అప్పుడు తెలుస్తుంది మీరు యవనస్తుడుకున్నారా లేకపోతే పసిపిల్లడులా ఉన్నారా. నేను చదివేశానని మార్కులు చూపించడం కాదు, ప్రాక్టికల్ చేయాలి. మార్కులు చూపించడానికి ఏమంటే వాళ్ళ రిజిస్ట్రేషను రికగ్నేషను నిలబడటానికి కోసం చివరిలో మార్కులు వేసేస్తారు. అసలు పబ్లిక్లో దెబ్బతినేస్తుంది. విషయంలో మాదిరిగా ఉండే ఇదిగో ఇక్కడ నుండి మీరు సత్కార్య మాటలు కాదు పనులు చేయండి. పనులు చేయటం అంటే ఏంటి? ప్రేమించడం నేర్చుకోండి, చెప్పడం నేర్చుకోండి, కనికరం చూపించండి. ఇతరులే విధవరాంటారు కనికరించండి, అనాథలు చక్కగా బైబిల్ చదువుకోండి, మీరు కూడా సభలని చెప్పండి, ప్రార్థన చేసుకోండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పండి, మీరు కూడా సహవాసం ఉండండి, అనేక మంది తీసుకోండి, మంచి పనులు చేయండి. అలా చెయ్యాలనే యేసు ప్రభు చచ్చిపోయింది. 2వ అధ్యాయం 14. మీరు మంచి పనులు చేయాలరా, మంచి పనులు చేయాలి. మీరంతా సత్క్రియలు చేయాల్సిన అవసరం. సత్క్రియలు చేస్తాం, అందుకోసం చేస్తాం అంటారు కానీ చేయదు. వీటి దగ్గర ఎప్పుడు పెట్టారు కృతజ్ఞత గుడిక? అసలు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు అయితే కృతజ్ఞత స్థుతి గుడి పెట్టి? అందుకని అంటాడు మంచి పని చేయడం సిద్ధపడండి. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యం చేటుకు సిద్ధపడి ఉండాలి. రెండమ్మా వస్తాను అన్నయ్య గారండి, సాక్షి చెప్పాలమ్మా. ఓకే ఓకే అన్నయ్య గారండి, ఓకే దండయాత్ర చేద్దాం అనుకున్నాం, మనం అందరి ఇచ్చి డైరీకి వెళ్దాం అన్నయ్య గారండి, రెడీ. సిద్ధపడి ఉండాలి మీరు. మాటలు కాదు, పనులు, నాలుక కాదు, క్రియ. అక్కడ ఖచ్చితంగా దేవుడు సత్యం మీలో నుండి కనబడాలి. ఇంకా చూడండి 8వ వచనం, ఇక్కడే తీతు 3:8. ఈ మాట నమ్మదగిన కనుక దేవుని యందు విశ్వాసం ఉంచినవారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. అబ్బా ఎలా చేయాలండి? శ్రద్ధగా చేయాలి. గుర్తుపెట్టుకోండి 3వ అధ్యాయం చెప్తుంది నువ్వు నిజంగా ఏ స్టేజ్లో ఉన్నావో. 2వ అధ్యాయం అడిగితే నిజంగా పలానా స్టేజ్ నేను, వెరీ గుడ్. అలా అయితే ఇతరులకు తెలిసిందా ఆ స్టేజ్లో ఉన్నామని? మీ క్రియలు చెప్తేరా
ఆ స్టేజ్లో ఉన్నావు. నువ్వు నిలబడితే క్రీస్తు కనబడాలి. భక్త్ సింగ్ గారి దగ్గర రాజమణి గారు అని ఒక దగ్గర, రాజమణి గారు ఆయన ఒక రోజున భక్త్ సింగ్ గారు ప్రసంగం చేస్తూ బల్లారావం దగ్గర మాట్లాడుతూ, మన మనస్సులో ఏదన్నా అవమానకరమైన విషయాలు, క్షమించలేని విషయాలు, ఎలాంటి అంటే సహోదరులు ఇలా బాధకరమైన విషయాలు ఉంటే వాళ్ళలో పాల్గొనవద్దు అని కఠినంగా చెప్తే వెంటనే రాజమండ్రి గారు లేచిపోయారు. లేచి వెళ్ళిపోతున్నాడు. ఆయన సైకిల్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. కిటికీలో కనపడుతున్నాయి. ఆయన రైల్వేలో మంచి ఆఫీసర్, ఆయన సబార్డినేట్ దగ్గరికి ఎంతో క్రాస్ కోర్తుడి దగ్గరికి వెళ్ళి, అరే నేను బాధ పెట్టాను రా, నాకు బాధగానే ఉంది, నన్ను క్షమించు, నువ్వు క్షమిస్తానంటే వెళ్ళి బలలో పాల్గొంటా. అలాగా ఆయనకు బాధ కలిగిన అన్ని అనేక మంది దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పుకుంటూ ప్రభు బలలో పాల్గొనేవాడంట. గుర్తొచ్చినాయి అన్నీ. ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన సమాజం మీద ఏం రాశారు తెలుసా? అది దేవుని వాక్యానికి గడగడలాడేవాడు ఇందులో ఉన్నాడు. మన సమాజం మీద ఏం రాస్తారు? ఇలా అంటున్నా నాకు వినపడు. దేవుని వాక్యానికి గడగడలాడేవాడు ఇందులో ఉన్నాడు. వాక్యానికి గడగడలాడాడు. అదే నీతి అంటే. సత్క్రియలు ఆసక్తిగా ఉండాలని ప్రాణం పెట్టాడు. శ్రద్ధగా చేయండి. నాకు తెలియదు అని అన్నారా? అది కూడా చెప్పాడు ఇక్కడ. తీతు 3:14. మన వారు నిష్ఫలులు కాకుండా ఉండటానికి అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలను. నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో, పెద్దలను చూసి నేర్చుకో, దైవజనులను చూసి. కొన్ని వందల మంది పాడైపోయిన వాళ్ళు కాదు నువ్వు చూడాల్సింది, సక్సెస్ అయిన వాళ్ళు అందరినీ చూడు. ఇది 3వ అధ్యాయం.